దుందుమాలి కథలకు స్వాగతం. సారంగపురం అనే ఒక మహా సామ్రాజ్యం. ఆ రాజ్యానికి ఎల్లలుగా ఉన్న 7 పర్వతాలు. శత్రువుల దాడి నుండి ఆ రాజ్యాన్ని ఒక పెట్టని కోటలా కాపాడేవి. ఆ సామ్రాజ్యాన్ని పాలించే మహారాజు పేరు వసంతవర్మ. ఆయనకు ప్రాణమంటే భయం లేదు. తన ప్రజలంటే ఎంతో ప్రేమ. తన సామ్రాజ్యంలో ఏ చిన్న పిల్లవాడికి కష్టం వచ్చినా తట్టుకోలేని గొప్ప వీరుడు. ప్రజలందరూ ఆయన్ని దేవుడిలా కొలిచేవారు. ఒకరోజు కారడవి నుంచి ఒక భయంకరమైన పెద్ద పులి సరిహద్దు గ్రామంలోకి వచ్చింది. దాని గర్జనకు గుండెలు అదిరిపోయాయి. పిల్లల్ని సైతం నోట ఖర్చుకుని పోసాగింది. విషయం తెలిసిన వసంతవర్మ సైన్యం కోసం కూడా ఎదురు చూడకుండా ఒక నిండు పున్నమి రాత్రి తన చేతిలో ఎలాంటి ఆయుధం లేకపోయినా ఒక సింహంలా వెళ్ళి ఆ పులికి ఎదురు నిలిచాడు. ఆ భయంకరమైన మృగంతో ప్రాణాలకు తెగించి పోరాడాడు. ఆ పోరాటంలో మహారాజు పులిని సంహరించాడు. కానీ ఆ క్రూర జంతువు పంజాతో చేసిన బలమైన గాయాల వల్ల ఆ గొప్ప వీరుడు నేలకొరిగాడు. తన ప్రజల ప్రాణాలు నిలబెట్టడం కోసం ఆ మహారాజు తన ప్రాణాలనే త్యాగం చేశాడు. ఆ రాజు మరణంతో రాజ్యమంతా శ్లోక సముద్రంలో మునిగిపోయింది. కానీ విధి ఎంత విచిత్రమైనదంటే, రాజుగారు చనిపోయిన బాధ కంటే ఆయన బంధువులకు సింహాసనం మీద ఆశే ఎక్కువైంది. నేను రాజు అంటే నేను రాజు అని కత్తులు దూసుకున్నారు. అందరూ కలిసి పంచుకోవలసిన ఆ అందమైన నెమలి లాంటి సారంగపురాన్ని 7 భాగాలుగా విభజించారు. వాళ్ళలో ఐకమత్యం లేకపోవడాన్ని శత్రువైన పారసీక చక్రవర్తి పసిగట్టాడు. కన్ను మూసి తెరిచేలోపు లక్షల సైన్యంతో విరుచుకుపడ్డాడు. ప్రాణాలు రక్షించుకునేందుకు అంతఃపుర స్త్రీలు కోటకు నిప్పు పెట్టి తమ వారసులను మాత్రం రహస్యంగా అడవులలోకి పారిపోయేలా చేశారు. విడిపోయిన ఆ 7 రాజ్యాలు గాలికి ఎగిరిపోయే ఎండుటాకుల్లా ఆ పారసీక చక్రవర్తి చేతిలో చిత్తుగా ఓడిపోయాయి. తమ కళ్ళెదుటే కాలిపోతున్న రాజ్యాన్ని చూస్తూ ఆ మొదటి తరం రాజకుమారులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని అడవుల్లోకి పారిపోయారు. బ్రాహ్మణుల వేషాలు వేసుకుని గురుకులాల్లో తలదాచుకున్నారు. రాజ్యాన్ని తిరిగి దక్కించుకోవాలని ఆశపడిన శత్రువుల అపార సైన్యం ముందు వాళ్ళ కల నెరవేరలేదు. కాలచక్రం తిరిగింది. 2వ తరం వచ్చింది. శత్రువుల భయంతో వాళ్ళు దట్టమైన అడవిలోకి పారిపోయారు. రాజసం మరిచిపోయి క్రూరమైన ఆటవికుల్లో కలిసిపోయారు. రాజఖడ్గాన్ని పట్టాల్సిన చేతులు చెట్టు కొమ్మలు పట్టుకున్నాయి. 3వ తరం నాటికి ఆకలి వాళ్లను చోరులుగా బందిపోట్లుగా మార్చేసింది. ఒకప్పుడు కోటలు ఏలిన రాజులు ఇప్పుడు అదే కోట గోడలు ప్రాకుతూ దొంగతనాలు చేస్తూ తమ బ్రతుకులు తాము బ్రతికారు. 4వ తరం తమ పెద్దలు దొంగిలించి తెచ్చిన మూటలతో పట్టణాలకు వెళ్లి వ్యాపారులుగా మారారు. ఎంతో సంపాదించిన దుర్వ్యసనాలకు బానిసలై చివరికి సమస్తం పోగొట్టుకొని అనాథలుగా మరణించారు. 5వ తరం ఎంతటి కర్మ! కత్తులు పట్టాల్సిన చేతులు గరిటెలు పట్టాయి. రాజ్యాన్ని ఆక్రమించిన శత్రువులకే వంటలు చేసి పెట్టి బానిసలుగా వంటవాళ్ళుగా మారిపోయారు. 6వ తరం పూర్తి అజ్ఞానం. అసలు వాళ్లకు తాము 7 గిరులను ఏలిన మహారాజులమనే విషయం ఏమాత్రం గుర్తులేదు. శత్రురాజుల ప్రాణాలు కాపాడటం కోసం చిల్లర నాణేల కోసం రక్తం చిందించే కూలీ సైనికులుగా మారిపోయారు. కానీ 100 ఏళ్లైనా రక్తం తన నిజం చెప్పకుండా ఉండదు. 7వ తరం రక్తం ఉడికింది. ఆ చీకటిని చీల్చుకుంటూ చెరిగిపోయిన ఆ 7 ముక్కల రాజ్యాన్ని ఏకం చేయడానికి అచ్చం ఆ పాత వసంతవర్మలా పుట్టాడు చినవసంతుడు.
అసలు వాడికి తన నిజమైన గతం ఎలా తెలిసింది, విడిపోయిన తమ వాళ్ళను కలుసుకొని ఆ కోటను ఎలా సాధించాడు, ఐకమత్యంతో శత్రువులను ఎలా మట్టి కరిపిస్తాడు, అది తరువాతి భాగంలో చూద్దాం.